తమ స్వరాల్లోంచి తమ ప్రాణం పెట్టి పాటను పాడి నేను మహిమపరిచారు. వారిలో ఒక గొప్ప ఆధ్యాత్మిక మేల్కొల్పు దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. Let there be a spiritual awakening in every individual. Help us to realize how great you are, how awesome you are, and how fragile we human beings are. We give you all glory. As we dive into your word, Father, we ask you to enlighten our hearts and minds and encourage everyone. In Jesus' name we pray. Amen. Amen. Excellent. Thank you, Jesus. I'm going to be very brief. Time is already 7:20. ఇంత ప్రతికూల వాతావరణంలో సాకులు చెప్పి ఇంటి దగ్గర ఉండిపోవడానికి బోల్డ్ కారణాలు ఉన్నా కూడా ఏ సాకులు చెప్పకుండా దేవాలయానికి ఆరాధనకి వెళ్ళాలనే ఆశతో వచ్చిన మిమ్మల్ని అందరినీ యేసు నామములో అభినందిస్తున్నాను. దేవుని ఆశీర్వాదం, ప్రత్యేకమైన దీవెనలు మీతో నిలిచి ఉండాలని నేను కోరుకుంటూ, ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 12 నుంచి 13 వచనాలు, వెరీ ఇంట్రెస్టింగ్ వర్సెస్, ఆసక్తికరమైనటువంటి మాటలు. లాస్ట్ సండే ఐ స్పోక్ ఆన్ ద కీ ఆఫ్ డేవిడ్. గుర్తుందా? దావీదు తాళపు చెవి. ఐ టోల్డ్ యూ అబౌట్ ఎ పర్సన్ స్టోరీ హూమ్ ఐ మెట్ ఇన్ కెనడా. ఆయన వెండిను బంగారాన్ని దాచుకోలేదు. దేని దాచుకున్నాడు? తాళపు చెవులన్నీ దాచుకున్నాడు. నేను అది చెప్పి ఇంటికి వెళ్ళిన తర్వాత నాకు చాలాసేపు నిద్రపట్టలే. నాకు పాత తాళపు చెవులన్నీ తీయాలనిపించింది, కానీ ఎందుకు ఒకటి తాళపు చెవి నా పేరు మీద లేదు. ఈసారి అనుకున్నాను, ఏదైనా ఒక తాళపు చెవి అయినా నేను దాచుకోవాలి ప్రభు. స్కూటర్ తాళపు చెవి నా లైఫ్లో ఫస్ట్ స్కూటర్ అయ్యా, దాచుకున్నాను. నెక్స్ట్ స్కూటర్ నుంచి దేవుడు ఏమిచ్చాడు? కారు తాళపు చెవి, ఫస్ట్ కార్ అయ్యా, దాచుకున్నాను. కారు అమ్మేసినప్పుడు తాళం ఇచ్చేశారు కనుక అడికి. ఓ ఇచ్చేస్తే కారు అమ్మలేరుగా, ఇవ్వకపోతే. ఎనీవే, దట్స్ అనదర్ స్టోరీ. 12వ వచనం, జయించు వానిని నా దేవాలయంలో ఒక స్తంభంగా చేయుదును. నోట్ దట్ వర్డ్. అందులో నుండి వాడు ఇక మీదట ఎన్నటికీ వెలుపలికి పోడు. And these words are written to the Philadelphian church. ఈ మాటలు ఎవరికి రాస్తున్నాడు అంటే 7వ వచనంలో ఫిలదెల్ఫియా సంఘానికి రాస్తున్నాడు. And now you should know a little bit of Philadelphia. ఫిలదెల్ఫియా అనేటువంటి ఆ ఊరు చరిత్రలో రాసిన మాట ఏంటంటే, ఇట్ ఈస్ బిల్ట్ ఆన్ మౌంటైన్స్ అండ్ హిల్స్. కొండల వారన, కొంచెం ఎత్తైనటువంటి పర్వతాల వారన ఆనుకున్నటువంటి పట్టణం. అండ్ ఇట్ గాట్ ప్రివిలేజ్ అండ్ ఏ ప్రాబ్లం. నిజంగా అలాంటి కొండ వారన ఉన్నటువంటి ప్రాంతాల్లో నేల చాలా సారవంతంగా ఉంటుంది. మీకు తెలుసా? ఇటలీలో ద్రాక్షారసపు తోటలు ఎక్కడ ఉంటాయో మీకు తెలుసా? ఊర్లో ఉండవు. ఆ కొండ వార్ల కనుచూపు మేర ద్రాక్ష తోటలు ఉంటాయి ఇటలీలో. ఎందుకురా కొండవార్లు వేస్తారు ఆ ప్లాంట్ అంటే అక్కడ సాయిల్ చాలా బాగుంటుంది. ఫిలడెల్ఫియాలో ఉన్నటువంటి పరిస్థితులు ఏంటంటే, కొండవారు ఉన్నటువంటి ప్రజలందరూ దే ఆర్ ఎంజాయింగ్ ద ఫెర్టైల్ ల్యాండ్ అండ్ సాయిల్. ఇట్స్ ఎ ప్రివిలేజ్ ఫర్ దెమ్ టు బీ దేర్. కానీ ఆ ప్రివిలేజ్ ఒక ప్రాబ్లం కూడా తీసుకొచ్చింది. ఏంట్రా ప్రాబ్లం అంటే, ఫిలడెల్ఫియా ప్రాంతానికి ఉన్న పెద్ద ప్రాబ్లం తరచూ భూకంపాలు వస్తాయి. ఇన్ ఏన్షియంట్ హిస్టరీ ఇట్ వాజ్ ఎ ప్లేస్ వేర్ ప్రోన్ టు ఎర్త్క్వేక్స్. ఎర్త్క్వేక్ వచ్చిన ప్రతిసారి ఏం చేయాలంటే ఇళ్ళలోంచి ఒక్కొక్కరిని చేతులు పట్టుకొని ఊర్లోంచి బయటికి పోవాలి. మళ్ళీ ఎర్త్క్వేక్ అయిపోగానే అమ్మ అయిపోయిందిరా అని మళ్ళీ ఇంట్లోకి వెళ్ళాలి. పడిపోయిన గిన్నెలు తపేళాలు ఉంటే అవన్నీ మళ్ళీ సర్దుకొని మళ్ళీ లైఫ్ స్టార్ట్ చేయాలి. ఇది ఫిలడెల్ఫియాలో ఉన్నటువంటి ఒక పెద్ద ప్రాబ్లం. చాలామంది ఊరు వదిలి వెళ్ళిపోయారు. బట్ చాలామంది ఇంత సారవంతమైన భూమి మళ్ళీ ఎక్కడ దొరుకుతుందా మనకి అని అక్కడే ఉన్నారు. ద క్వశ్చన్ ఈస్, కొంతమంది అని చెప్తుంటారు నాకు, సార్ నా లైఫ్లో ఈవిడే బ్లెస్సింగు ఈవిడే ప్రాబ్లమ్ అన్నాడు ఒక ఆయన. అది వయసు వయసా కూడా అవుద్ది, అర్థం కావట్లే. నా లైఫ్లో ఈయనే బ్లెస్సింగు ఈయనే ప్రాబ్లము.
ఇప్పుడు నిన్ను ప్రేమించేవారు, నిన్ను బాగా బాధ పెట్టేవారు ఒకే వ్యక్తి అయినప్పుడు హౌ డు యూ డీల్? ఎంతమందికి అర్థమైంది నా ప్రశ్న? నేను బాగా ప్రేమించేవాళ్ళు వాళ్ళే, నేను బాగా బాధ పెట్టేవాళ్ళు వాళ్ళే. ఒకే వేరు వేరు క్యారెక్టర్లు అయితే కొంచెం మనకి స్పేస్ ఉంటుంది హ్యాండిల్ చేయడానికి. ఒకే క్యారెక్టర్లో రెండు వైపరీత్యాలు చూడాలంటే, రెండు ఎక్స్ట్రీమ్స్ చాలా కష్టం. ఇప్పుడు ఫిలడెల్ఫియా ఈజ్ ఎ బ్లెస్సింగ్ చెప్పాలి. ఇప్పుడు రెండో మాట, ఫిలడెల్ఫియా ఈజ్ ఆల్సో ఏ ప్రాబ్లమ్. ఇట్ హెస్ బాట్ ద ప్రివిలేజ్. పీపుల్ ఆర్ ఎంజాయింగ్ ద ఫర్టిలిటీ ఆఫ్ ద ల్యాండ్ అండ్ ప్లేస్, బట్ అట్ ద సేమ్ టైమ్ ఇట్ హ్యాస్ ఇట్ ఓన్ ప్రాబ్లమ్స్. అండ్ పీపుల్ ఆర్ లివింగ్ విత్ కాన్స్టెంట్ థ్రెట్. అందరూ చెప్పండి థ్రెట్, కొంచెం గట్టిగా. థ్రెట్. థ్రెట్ అనే మాట మనం అంత ఎక్కువగా పెద్ద పట్టించుకోం కానీ, బట్ ఎవ్రీ థ్రెట్, ఒక గొప్ప ఫిలాసఫర్ ఏమన్నాడంటే, వాట్ యు సీ యాజ్ ఎ థ్రెట్ కుడ్ ఆల్సో బీ అన్ ఆపర్చునిటీ టు మేక్ డిఫరెన్స్ అన్నాడు. ఎంతమందికి అర్థమైంది ఈ మాట? వాట్ యు సీ యాజ్ ఎ థ్రెట్ కుడ్ ఆల్సో బీ అన్ ఆపర్చునిటీ టు మేక్ ఏ డిఫరెన్స్. వీళ్ళు తట్టాబుట్టా సర్దుకొని భూకంపం వచ్చిన ప్రతిసారి పారిపోతుంటే ఆ ఊరిని చూసిన దేవుడు ఒక వాగ్దానం చేశాడు. ఏంటా వాగ్దానం? అదే నేను చదువుతున్నా 12వ వచనం 3rd లైన్. దేవాలయంలో ఒక స్తంభంగా చేస్తాను, అందులో నుండి వాడిక మీదట ఎన్నటికీ వెలుపలకి పోడు. అందుకు ఆ మాట రాయించాడు. ఒరే, మీరున్న ఊరిలోంచి మాటికి పారిపోయే ఊరిది. భూకంపం వస్తే పారిపోతున్నారు, భయం వేస్తే పారిపోతున్నారు, భూమి కంపిస్తే పారిపోతున్నారు. కానీ నా ఆలయంలో మిమ్మల్ని నేను స్తంభంగా చేసిన రోజు, నో థ్రెట్ కెన్ స్టాప్ యువర్ ప్రెన్స్ ఇన్ మై టెంపుల్. నో థ్రెట్ కెన్ స్టాప్ యువర్ ప్లేస్ ఇన్ మై టెంపుల్. నా ఆలయంలో, నా దేవాలయంలో బయట ఉన్నటువంటి ఏ భయాలు నీ స్థానాన్ని దొంగిలించలేవు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. బయట ఉన్న ఏ ప్రెషర్స్ నీ ప్లేస్ని దొంగిలించలేవు. That tells God is promising security to the Philadelphian church, and the security is only in His name and in His kingdom. తెలుగు భాషలో నాకు బాగా నచ్చిన సెంటెన్స్, ఆయనలో ఉన్న వారికి భయం లేదు, ఆయన వెలుపట ఉన్న వారికి భద్రత లేదు. ఎంతమందికి అర్థమైంది? ఆయనలో ఉన్న వారికి భయం లేదు, ఆయన వెలుపట ఉన్న వారికి భద్రత లేదు. ఇన్ హిమ్ నో ఫియర్, అవుట్ ఆఫ్ హిమ్ నో సెక్యూరిటీ. ఫిలడెల్ఫియా సంఘానికి మాట్లాడితే కోళ్ళు కుక్కలను పట్టుకొని అమ్మో పారిపోతున్న వారికి దేవుడు ఏమన్నాడంటే, ఇన్ మై టెంపుల్ యు ఆర్ లివింగ్ ఇన్ కాన్స్టెంట్ థ్రెట్, బట్ ఇన్ మై టెంపుల్ యూ షాల్ బీ ఎ పిల్లర్ అండ్ నో అవుట్ సైడ్ ట్రెమర్స్, నో అవుట్ సైడ్ ప్రెషర్స్ విల్ ఎవర్ మూవ్ యూ ఫ్రమ్ దట్ ప్లేస్. ఈ మాట ఈవేళ చదువుకున్న కీర్తన ధ్యానానికి ఎంత దగ్గరగా ఉందో. దేవా, నా నడక నీ మార్గములు అందుండునట్లు స్థిరపరచండి, నా కాలు జారకుండా నన్ను కాపాడండి. ఆమెన్ చెప్తారా ఒకసారి ఆ మాటకి? ట్రైన్ మై ఫీట్ సో దట్ ఐ విల్ లవ్ టు రిమైన్ ఫర్మ్ ఆన్ ఎ స్లిప్పరీ గ్రౌండ్. ఈ కాన్స్టెంట్ థ్రెట్లో ఉన్నటువంటి ఫిలడెల్ఫియా సంఘానికి దేవుడు కల్పిస్తున్న భరోసా ఏంటో తెలుసా? దేవుడు కల్పిస్తున్న గొప్ప వాగ్దానం, భరోసా ఏంటంటే, ఇన్ మై కింగ్డమ్ యూ షాల్ బి సెక్యూర్. అండ్ నో బిలీవర్, when they go through this kind of problem or when they go through this kind of threats and external pressures, ఒకటి గుర్తుపెట్టుకోవాలి, God's presence will not leave you and go when you are facing threats. అమ్మో, వరుణ్ గడ్ ఏదో ప్రమాదంలో ఉన్నాడు రా, ఆయన వదిలేసి వెళ్ళిపోదాం, దేవుడు వెళ్ళిపోడు. నేను వెళ్ళిపోతాను ఇంకోళ్ళని ఏమన్నా చూసి, ఓయమ్మ ఈడే పెద్ద ప్రాబ్లంలో ఉన్నాడు, మనం ఈయన అంటి పెట్టుకున్నాం అంటే మనకా ప్రాబ్లం మనమే పడిపోద్ది, బ్రదరు బాయ్ అని నేను వెళ్ళిపోతాను. బట్ గాడ్ డజంట్ డూ దట్. వాట్ ఈస్ గాడ్ సేయింగ్ టు us? God's presence is never disturbed by geological imbalances. భూమిలో కలిగే ఆ టెక్టానిక్ ప్లేట్స్ వల్ల ఏర్పడే అప్స్ అండ్ డౌన్స్ వల్ల భూమి కంపిస్తున్న గాడ్స్ ప్రెసెన్స్ అలా మారదు. గాడ్స్ ప్రెసెన్స్ అలా విడిచి వెళ్ళిపోదు. గాడ్స్ ప్రెసెన్స్లో ఆల్ ఇంబ్యాలెన్సెస్, ఆల్ థ్రెట్స్ రిమైన్ కామ్ ఇన్ హిస్ ప్రెసెన్స్. బైబిల్లో నాకు ఇష్టమైన మాట, ఆయన ముందు సముద్రము నిమ్మళముగా ఉంది. ఎప్పుడైనా చదివారా?
ఆయన ముందు సముద్రం కూడా గాజులాగా ఉందట. సముద్రం గాజులాగా ఉండడం ఏంటి? నిజమే. సముద్రం నిమ్మలంగా ఉంటే ఇప్పుడు లేదనుకోండి, మీరు ఎప్పుడైనా సరదాగా బీపీ బాగా పెరిగిపోయినప్పుడు ఇక్కడికి వచ్చేసి ఆ దిక్మాల పానీపూరి కొనుక్కొని అలా తింటా, సముద్ర బొడ్డున అలా కూర్చోండి. అలాగే కొన్నిసార్లు సముద్రం నిమ్మలంగా ఉంటుంది. ఇక్కడ అలలు గట్టిగా ఉండొచ్చు, కానీ లోపలికి వెళ్ళిపోయాక తుఫాన్లు అవి పోతే ఎలా ఉంటుందో తెలుసా? చాలా జాగ్రత్తగా షిప్ వెళ్తుంది. నాకు ఎంత ఇష్టమో షిప్లో వెళ్ళడం. కొన్నిసార్లు అయ్యింది, ఒక 8 సార్లు. ఈ షిప్ ఏంటి, ఏకంగా కారు వెళ్ళిపోతుంది షిప్లోకి. 2 అంతస్తులు కార్ పార్కింగే. ఆ పైకి తీసుకుపోయాడు నన్ను, తీసుకుపోయి లెట్స్ సిట్ హియర్ అన్నాడు. ఆ పై అంతస్తులో భోజనాలన్నీ ఉన్నాయి. ఎంత నిమ్మలంగా వెళ్తుందో షిప్, నిబ్బరంగా వెళ్తుంది. ఓ పక్క ఐ సా మౌంటైన్స్ లైక్ స్కై పియర్సింగ్ మౌంటైన్స్ and mountains that are capped with snow. Some mountains are capped with snow, some mountains are piercing into sky. ఆ మధ్యలో నిబ్బరంగా వెళ్తుంది ఈ షిప్. దేవుని సన్నిలోనట అలాంటి అల్లకల్లోలాలు సృష్టించగలిగే సామర్థ్యం ఉన్న సముద్రం కూడా ఎలాగుంటుందట? గ్లాస్లాగా ఉంటుందట. అంటే వాట్ ఈజ్ ఎ థ్రెట్ టు యూ అండ్ మీ ఈజ్ నెవర్ ఎ థ్రెట్ టు గాడ్ కదా. దేవుడిని థ్రెటన్ చేయగలిగేది ఏదైనా ఉందా? మాట్లాడండి. కెన్ గాడ్ బి థ్రెటన్డ్ బై ఎనీథింగ్ ఇన్ దిస్ వరల్డ్? ఒరే గాబ్రియేలు భయం వేస్తుందిరా, ఒరే మికాయేలు ఏం చేయాలో చెప్పండి రా, ఒరే ఎంతసేపు పరిశుద్ధుడు పరిశుద్ధుడు పాట పాడడం కాదు, ఇప్పుడు ఏం చేయాలో చెప్పండి అని దేవుడు గాబ్రియేలు మికాయేలుని అడుగుతాడా పరిగెట్టి వెళ్ళి? నో. He's never threatened by anything. He's never threatened by anyone. Nothing on this globe threatens him. Nothing takes him by surprise. ఫిలడెల్ఫియా ప్రజలందరూ పరిగెట్టి పారిపోతుంటే ఆయన అంటున్నాడు, నా ప్రెజెన్స్లో, నా మందిరంలో ఎప్పటికీ ఎన్నటికీ కదలని స్తంభాలుగా మిమ్మల్ని నేను నిలబెడతాను. యూ విల్ నెవర్ బీ ఫేసింగ్ ఎనీ థ్రెట్ ఇన్ మై ప్రెజెన్స్. దేవునికి స్తోత్రం కలుగునుగాక. And I think that should train our mind to remain firm. కొంతమందికి ఉట్టికే భయాలు. ఆ ప్రాబ్లం ఎవరికైనా ఉందో ఇక్కడ? ఉట్టికే భయాలు. అలాగవుద్దేమో, ఇలాగవుద్దేమో, అలాగైతే ఇలాగైతే. ఆ బ్రెయిన్ వాళ్ళు నెమ్మదిగా ఉండరు, వాళ్ళతో పక్కనున్న వాళ్ళు నెమ్మదిగా ఉంచరు. దే ఆర్ కాన్స్టెంట్లీ అండర్ థ్రెట్. మళ్ళీ 3 పూట్ల 3 కంచాలు తింటానే ఉంటాం. మరి ఏం థ్రెట్టో నాకు అర్థం కాదు. అమ్మో ఎలాగైతే ఎలాగా, మరి ఎలాగైపోతేమో, మరి రేపు తెల్లారి వాటర్ రాకపోతే ఎలాగ, ఈవేళే పట్టేసుకుందాం. ఎన్ని పట్టేసుకుంటావు? 100 బిందెలు పట్టేసుకోండి ఈవేళే, అయినా తృప్తి ఉండదు. ఎల్లుండి వాటర్ రాదేమో. లేదు. కాన్స్టెంట్లీ అండర్ థ్రెట్. కావాలని కూడా మనం ఏం చేస్తాం? మనం అలాగే అయిపోతే వీళ్ళు ఇల్లు కట్టుకొని కొండవారని ఉన్నారట. సార్ ఎక్కడున్నారు వీళ్ళు? ఇట్స్ ఎ పర్మనెంట్ రెసిడెన్స్. హ్యాపీగా ఫెర్టైల్ గ్రౌండ్లో భూకంపం వచ్చిన ప్రతిసారి ఆ జాయ్ అంతా ఫేస్లో ఏమైపోతుంది? ఎగిరిపోతుంది. పరుగు అని ప్రాణాల కోసం పరిగెడుతున్నారు. కానీ దేవుడు అంటున్నాడు, నో 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 నో, ఆల్ దీస్ డేస్ ఆర్ గోయింగ్ టు ఎన్ ఎండ్. ఇక మీదట ఎన్నటికీ మీరు వెలుపలికి వెళ్ళరు. నా మందిరములో ఒక స్తంభంగా మీరు ఉంటారు. దేవునికి స్తోత్రము కలుగును కాక. అలా స్థిరపరచబడే విశ్వాసంలోనికి మనల్ని దేవుడు తీసుకురావాలని ఆశిస్తున్నాడు. అండ్ నాట్ ఓన్లీ దట్, ఐఎమ్ గోయింగ్ టు కంటిన్యూయింగ్ వర్స్ 13, యాక్చువల్లీ వర్స్ 12. మరియు నా దేవుని పేరును పరలోకములో నా దేవుని యొద్ద నుండి దిగివచ్చుచున్న నూతనమైన యెరూషలేమును నా దేవుని పట్టణ పేరును, క్రొత్త పేరును వారి మీద రాసి. A little bit of information and history for you to know. ఈ ఫిలడెల్ఫియా పట్టణం 143లో పూర్తిగా లెవెల్డ్ టు ద గ్రౌండ్ బికాస్ ఆఫ్ అన్ ఎర్త్ క్వేక్. ఇంకేం మిగలే, కంప్లీట్లీ లెవెల్ టు ద గ్రౌండ్. అప్పుడు రోమన్ ఎంపరర్ ఏం చేస్తాడంటే ఫిలడెల్ఫియా పట్టణానికి ట్యాక్స్ ఎగ్జంప్షన్స్ ఇస్తాడు. వాళ్ళు ఇంక పన్నులేమీ చెల్లించక, వాళ్ళ ఇల్లే కూలిపోతే వాళ్ళేం పన్నులు కడతారు? దే కాంట్ పే ఎనీ ట్యాక్స్ ఎగ్జంప్షన్ ఇచ్చేసి హీ గివ్స్ లాట్ అండ్ లాట్ ఆఫ్ మనీ టు రీబిల్డ్ ద సిటీ ఆఫ్ ఫిలడెల్ఫియా. ఓకే,
అండ్ దిస్ ఈజ్ ఆల్మోస్ట్ 32 కిలోమీటర్స్ ఫ్రమ్ సార్దీస్ సంఘానికి ఇంచుమించు 32 కిలోమీటర్ల దూరంలో ఈ సంఘం ఉంటుంది. అండ్ నౌ బికాస్ ద ఎంపరర్ వాజ్ సో జనరస్, ఇట్ వాజ్ కాల్డ్ అండర్ బై హిజ్ నేమ్ ఫిలడెల్ఫియా అనేటువంటి పేరుతో ఆ పట్టణం మళ్ళీ నామకరణం చేయబడుతుంది. బట్ ద క్వశ్చన్ ఈస్, why was Jesus so precise in saying that I am going to give a new name? And that name is not after any man. The name never resembles any family title. ఇంటి పేర్లు కాదు, ఇంకేవి కాదు. ఆ నేమ్ ఏంటో తెలుసా? The word that comes in every letter in Revelation, జయించువారు అనే పేరు. దేవునికి స్తోత్రం. ఇట్ ఈస్ ఎ నేమ్ కాల్డ్ ఓవర్కమర్స్. అందరూ చెప్పండి, ఓవర్కమర్స్. కొంచెం గట్టిగా ఓవర్కమర్స్, ఇంకొంచెం గట్టిగా ఓవర్కమర్స్. ఏం ఓవర్కమర్స్ పాస్టర్ గారు, జ్వరమే దయించలేకపోతున్నాం మేము, మీరు ఇంకేటేటో ఓవర్కమర్స్ అంటున్నారు అనుకుంటున్నారేమో. ఆళ్ళు భూకంపాన్ని ఆళ్ళు జయించలేకపోయారు. దిస్ ఇస్ ఆల్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ అవర్ లైఫ్. అవి కాదు దేవుడు ఇక్కడ మాట్లాడేది. దేవుడు మాట్లాడేది సంథింగ్ డీప్ that will have eternal effect and eternal result. You are an overcomer, and you can be an overcomer. You will still remain to be an overcomer because you are with Jesus and Jesus is with you. కాకపోతే ఈ ఓవర్కమింగ్ సీజన్లో మనిషికి లేనిదేంట్రా అంటే we can't wait. Waiting is a big threat for us. అది నిజమైన థ్రెట్టే. We can't wait. స్టేషన్కి వెళ్ళగానే ట్రైన్ వచ్చేయాలి, కాంప్లెక్స్కి వెళ్ళగానే బస్సు వచ్చేయాలి, ఎంఆర్ ఆఫీస్కి వెళ్ళగానే వరుణ్ గారు వచ్చారా, ఇదిగోండి సార్ సర్టిఫికేట్ తీసుకెళ్ళిపోండి అని 5 నిమిషాలు ఇచ్చేయాలి. అవ్వదు. ఆడెవడో ఈడెవడో రేపు రండి సార్ అంటాడు, మళ్ళీ వెళ్ళాలి. ఎల్లుండి రండి సార్, అవ్వలేదు అంటాడు, మళ్ళీ వెళ్ళాలి. సార్ ఈ వారం రాక పైచి వారం రండి సార్ అంటాడు, మళ్ళీ ఒళ్ళు ఏమైపోద్ది తెలుసా? They were constantly enjoying the blessing and the privilege of being in that fertile land, but they were always under continuous threat. ఈ వేవరింగ్లో, వెయిటింగ్లో God is promising to them, I'm going to give a new name, and that name is going to be an overcomer. How many of you believe that God has designed your life? How many of you believe that what you are going through is not a surprise to God? How many of you believe that you are at a right place with the right people in right time? Right? ఈ బేసిక్ కన్విక్షన్స్గా క్రైస్తవుడిగా మనకి లేకపోతే సైకలాజికలీ వీ హ్యావ్ సమ్ ప్రాబ్లమ్, స్పిరిచువలీ ఆల్సో వీ హ్యావ్ సమ్ ప్రాబ్లమ్. ఈ బేసిక్ కన్విక్షన్స్, దేవుడు నన్ను పెట్టమన్నా ఉండమన్న చోట నన్ను ఉంచాడు, దేవుడు నన్ను ఏ పరిస్థితిలో ఉంచాడు అక్కడే ఉంచాడు, దేవుడు నన్ను ఉండమన్న స్థలంలోనే నేను ఉన్నాను. ఐఎమ్ వేర్ గాడ్ వాంటెడ్ టు బీ, ఐఎమ్ వేర్ గాడ్ వాంటెడ్ మీ టు వర్క్. This is where God placed me. అనే బేసిక్ కన్విక్షన్స్ మనలో లేకపోతే we will have that restless mind and the restless spirit. వీళ్ళు ఇంత ఫిలడెల్ఫియా ప్రజలు ఇంత భూకంపం వచ్చిన కాన్స్టెంట్ థ్రెట్లో కూడా మళ్ళీ భూకంపం ఆగిపోయి ఎందుకు వస్తున్నారో తెలుసా అక్కడికి? ఐఎమ్ గెటింగ్ ఎన్ ఇంపార్టెంట్ పాయింట్, లిసన్ టు దట్. మళ్ళీ ఎందుకు వస్తున్నారో తెలుసా అక్కడికి? దే బిలీవ్ దట్ దిస్ ఈస్ వేర్ గాడ్ వాంటెడ్ దెమ్ టు బీ. హల్లెలూయా, hallelujah. In a maximized size of threats, never minimize the power of God. Amen. You have a maximum size of threats. మీకు లేవా, నాకు లేవా, ఎవరికి లేవు, అందరికి ఉన్నాయి మనిషి ఉన్నవాడికి. బట్ నెవర్ మినిమైజ్ ద లెవెల్ ఆఫ్ గాడ్స్ ప్రెసెన్స్. దాన్ని చిన్న చూపు చూడకో. తాత్కాలికంగా వచ్చే సమస్యను చూసి శాశ్వతమైన దేవుని ప్రేమను శంకించొద్దు. ఎవరైనా ఆమె చెప్పండి ఆ మాటకి. ఒరే వరుణు, జయించువాడివిరా నువ్వు, ఆ పేరు పెడతాను, ఓపిక పట్టే కొంచెం కాలం. నేనేం చేయాలి? రైట్ ప్రభా, సరే. నేను పిండంగా ఉన్నప్పుడే నన్ను చూసినోడివి, నీకు తెలీదా? నేను చెప్పాలా నీకు మళ్ళీ అన్నీ? యు నో ఎవ్రీథింగ్. And I'm glad that you are observing me. I may not feel it. I may not see the point is, everyday morning మనం లేచినప్పుడు కొన్నిసార్లు ఎప్పుడు 24/7 లాగా స్తోత్రం చెల్లించు మనం లేకపోతే లేదు. కొన్నిసార్లు లెగ్గానే గొప్ప దుఃఖం వచ్చేస్తాయి. ఎవరికైనా అలాంటి ఎక్స్పీరియన్స్ ఉందా? లెగడమే దుఃఖంగా, కొన్నిసార్లు లెగడమే
చాలా బాధగా, ఏది మంచం నుంచి కొన్నిసార్లు లెగడమే ఇంకొక రోజా ఈ భూమి మీద అనేటట్టుగా ఉండదా చెప్పండి లైఫ్? ఆదివారం ఇక్కడ భయపడను అని పాడినంత ఈజీగా సోమవారం శనివారం దాకా రోజులు ఉండవు. కొన్నిసార్లు యూ డోంట్ ఫీల్ లైక్ ప్రభువా, ఐ డోంట్ ఫీల్ దట్ యు ఆర్ దేర్ విత్ మీ. బట్ ద థింగ్ ఈస్, అవర్ ఫెయిత్ ఈజ్ నెవర్ బేస్డ్ ఆన్ అవర్ ఫీలింగ్స్ కదా, ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ వాట్ గాడ్ సేస్. ఒరే వర్ణు నీకు ఏమనిపిస్తుంది అనేది పాయింట్ కాదు, నేను ఫీల్ అవుతున్నావా ఫీల్ అవ్వలేకపోతున్నావా అనేది అసలు పాయింట్ కాదు. యూ నీడ్ టు జస్ట్ మేకప్ యువర్ మైండ్ అండ్ బిలీవ్. అందుకే నేను మాట చెప్పుకుంటా, ప్రభువా రాత్రంతా నేను పడుకున్నా, నువ్వు పడుకోకుండా కాపాడి మరో రోజులోకి నన్ను ప్రవేశపెట్టావు, థ్యాంక్ యూ అనగానే 1000 ఏనుగులు బలం వచ్చినట్టు ఉంటుంది ఆ మాటతోనే నాకు. ఇప్పుడు రాత్రంతా ఆయన పడుకున్నాడు అనుకోండి, నేను తెల్లారు లేగను, మీరు లేగరు. ఫస్ట్ గుడ్ మార్నింగ్ ఆయన చెప్పాలి నాకు, అప్పుడు నాకు నా స్టూడెంట్స్ అందరూ గుడ్ మార్నింగ్ చెప్తారు, నేను కలిసిన వాళ్ళు గుడ్ మార్నింగ్ చెప్తాను. దేవుడు నాకు గుడ్ మార్నింగ్ చెప్పలేదనుకో, ఏమవుతామమ్మా మనం అందరం? సో దేవుడు గుడ్ మార్నింగ్ చెప్పాడు అంటే, నన్ను ఉంచాడు అంటే భూమి మీద, నేను రాత్రంతా చక్కగా నిద్రపోయినా ఈ వరుణ్ గడికి రేపు ఇలా మనం బ్లెస్ చేయాలి, ఒరే మిఖాయిలు ఆలోచించాడు గురించి, రేపు వాడి లైఫ్లో ఈ ఉత్తరం రావాలి, రేపు వాడి లైఫ్లో ఈ కనెక్షన్ రావాలి, రేపు వాడి లైఫ్లో ఈ ఫైల్ మూవ్ అవ్వాలి అని దేవుడు ఎంత ఆర్కెస్ట్రేట్ చేస్తున్నాడో ఎవ్రీ నైట్. కెన్ యూ సీ దట్? వెన్ యు ఆర్ లయింగ్ ఆన్ యువర్ బెడ్, వెన్ యు ఆర్ డీప్ ఇన్ యువర్ స్లీప్, వెన్ యు ఆర్ క్రయింగ్ in your loneliness, don't forget that God is making a plan for another new day. Hallelujah. God is at work and He is taking marvelous steps for you to reform, to renovate, to revive, and He is on work. నాకు ఆ పాట అందుకే చాలా ఇష్టం. Even when I don't feel you're working, even when I don't see you're working, నువ్వు పని చేస్తున్నావని నాకు అనిపించకపోయినా నువ్వు ఎప్పుడు ఏం చేస్తూనే ఉంటావు? పని చేస్తూనే ఉంటావు. ఇంగ్లీష్లో పాట ఉంది, ఎంతమందికి వచ్చేది? వచ్చా? సచ్ ఎ లవ్లీ సాంగ్. ఐఎమ్ నాట్ ఫీలింగ్ లార్డ్. కమ్ ఆన్, యువర్ లైఫ్ ఈజ్ అండ్ ఫ్యూచర్ ఈజ్ నాట్ బేస్డ్ ఆన్ యువర్ ఫీలింగ్స్, ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ వాట్ గాడ్ సెడ్. ఐ నీడ్ టు మేకప్ మై మైండ్ టు ట్రస్ట్ దిస్. భూకంపం వచ్చిన ప్రతిసారి ప్రివిలేజ్లో ఉన్న వాళ్ళు ఎందులో పడిపోతున్నారు తెలుసా? థ్రెట్లో పడిపోతున్నారు. ఆ ప్రివిలేజ్ థ్రెట్ మధ్య వాళ్ళ లైఫ్లో దేవుని వైపు చూస్తూ నడిచారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దిస్ ఈజ్ ద ఇంపార్టెంట్ లెసన్ ఫిలదెల్ఫియా సంఘం మనకు నేర్పించే పాట వీడు తెలుసా? థ్రెట్స్ అండ్ ప్రివిలేజెస్ కమ్ హ్యాండ్ ఇన్ హ్యాండ్. అర్థమైందా ఈ పాయింట్ మీకు? ప్రివిలేజ్ అంటే ఆధిక్యతలు, థ్రెట్స్ అంటే ప్రమాదాలు లేక భయాలు. ఈ రెండిటి మధ్య ఫిలదెల్ఫియా వాళ్ళు ఎవరి వైపు చూస్తున్నారు? యేసు వైపే చూస్తున్నారు. థ్రెట్ ఎక్కువైపోయిందని స్థలం వదిలేలే, ప్రివిలేజ్ ఎక్కువైపోయిందని దేవుణ్ణి మర్చిపోలే. రెండిట్లోనూ దర్ ఫోకస్ ఈజ్ టువర్డ్స్ గాడ్. అందుకే ఈ సంఘానికి దేవుడిచ్చిన ఆశీర్వాదం దీవెన ఏ సంఘానికి చెప్పలే. ఇన్ఫ్యాక్ట్ దిస్ ఇస్ ద ఓన్లీ చర్చ్ వితౌట్ ఏ రెడ్ మార్క్ ఇన్ ద ప్రోగ్రెస్ కార్డ్. మీ ప్రోగ్రెస్ కార్డులో ఎన్నిసార్లు రెడ్ మార్క్ వచ్చింది? ఎవరైనా యథార్థంగా చేయొద్దండి. 8th క్లాస్ ప్రోగ్రెస్ కార్డ్, 7th క్లాస్ ప్రోగ్రెస్ కార్డ్, 9th క్లాస్ ప్రోగ్రెస్ కార్డ్. నాకు 8th క్లాస్లో ఫిజిక్స్లో వచ్చింది రెడ్ లైన్. ఏటి అర్థం కాలేదా? వెర్నియర్ క్యాలిపర్స్. ఈరోజుకి అర్థం కాలేదు. కెమిస్ట్రీ రెడ్ మార్క్. మా టీచర్ని, కెమిస్ట్రీ టీచర్ని డౌట్ అడిగితే ఆవిడ డౌట్ చెప్పడం మానేసి, ఆఫ్టర్ లిస్నింగ్ టు ఆల్ రామాయణ యు ఆర్ ఆస్కింగ్ హూ ఈజ్ రామాయణ, హూ ఈజ్ దిస్, దెబ్బతో డౌట్లు అడగడం మానేసాను. ఏంటో సి అన్నారు, హెచ్ అన్నారు, లాస్ట్కి చూసి 2 అన్నారు, 0 అన్నారు, ఏటేటో రాసింది ఆవిడ. నా ముందు రోజు నేను క్లాస్కి వెళ్ళలేదు, నాకు ఏటో అర్థం కాలేదు. ప్రోగ్రెస్ కార్డులో రెడ్ లైన్. ఒక గొప్ప దైవజనుడు ఏమన్నాడు తెలుసా సార్? నా జీవితంలో ఆ మాటలు ఎప్పుడు మర్చిపోను. ఇట్స్ వెరీ ఈజీ టు ఎడిట్ ఎ బుక్, బట్ వెరీ హార్డ్ టు ఎడిట్ ద మిస్టేక్స్ ఆఫ్ లైఫ్.
పాంప్లెట్ కొట్టించే ముందు, పుస్తకం ప్రింట్ చేసే ముందు ప్రూఫ్ రీడింగ్ చేస్తారు. ఎందుకు? అక్షర దోషాలు తప్పులు ఉండకుండా ప్రూఫ్ రీడింగ్ చేస్తారు. ఇట్స్ వెరీ ఈజీ టు ఎడిట్ ద బుక్. నాకు చాలామంది చెప్తారు, సార్ ప్రూఫ్ రీడింగ్ చేయండి అని. ఎక్కడ మిస్టేక్స్ ఉన్నాయి టక. పుస్తకంలో తప్పుల్ని ఎడిట్ చేయడం చాలా సులువు. జీవితంలో దొర్లిపోయిన తప్పుల్ని ఎడిట్ చేసుకోవడం, కమాన్ చెప్పాలి, మీరు మాట్లాడాలి ఇప్పుడు, చాలా కష్టం. ఈ మాటలు ఎవరికి అవసరమని ప్రభు ఈరోజు మీతో మాట్లాడుతున్నాడు. కానీ అలా జీవితంలో తప్పులు దొర్లిపోయిన జీవితాలకి గాడ్ వాంట్స్ టు గివ్ ఏ న్యూ నేమ్. Isn't that a good news? God wants to give a new name. You are identified with one particular brand in society, but God wants to give you a new name. You are identified with one particular weakness in the world, but God wants to give you a new name. నిన్ను, నీ జీవితాన్ని సమాజంలో ఒక స్టాంప్ వేశారు, కానీ దేవుడు కొత్త పేరు ఇవ్వాలనుకుంటున్నాడు. ఆ స్టాంప్ జరిపేసి దేవుడు కొత్త నామకరణం చేయాలనుకుంటున్నాడు. దేవుడు ఒక నూతనమైనటువంటి పేరు పెట్టాలనుకుంటున్నాడు. That privilege is for the Philadelphian believers, because they learn to live life between privileges and threats. ఆధిక్యతలు, ప్రమాదాల మధ్య జీవితాన్ని కొనసాగించడం దేవుని వైపు చూస్తూ నేర్చుకున్నారు. అందుకే నేను ముగించేస్తున్నా. 8వ వచనం చదివి ముగిస్తాను. 8వ వచనం 3rd లైన్, 8th verse 3rd లైన్. ఇదిగో తలుపు నీ ఎదుట తీసి ఉంచాను, దాన్ని ఎవ్వడు వేయలేడు. ఐ లవ్ దట్ వర్డ్. ఒక తలుపు తెరిచాను రా, అది నీకు కనబట్టలేదు. ఇప్పుడు అది నీకు కనబట్టలే, కానీ నేను తెరిచిన తలుపు ఎవ్వడు మూయలేడు. వారు నా పేరు ఎందుకు చెప్పుకుంటానంటే, మీ పేర్లు ఇక్కడ చెప్తే బాగోదని. మీ పేరు చెప్పుకోవాలి మీరు ఈ మెసేజ్ వింటున్నప్పుడు. ఓ తలుపు తెరిచాను కిరణం, అది నీకు ఇప్పుడు కనబట్టలే. నీకు కనబడినంత మాత్రం నేను తెరవలేదని కాదు, నేను తెరిచి ఉంచాను. ఐ యూ గెటింగ్ మై వాట్ ఐమ్ సేయింగ్? ఓ తలుపు తెరిచానమ్మాయి, ఐ హ్యావ్ ఓపెన్డ్ ఎ డోర్ ఫర్ యూ, బట్ యు ఆర్ నాట్ ఏబుల్ టు సీ ఇట్. కొంతమంది ఉంటాం, నేను అలాంటి వాడిని, అక్కడే ఎదుగుతాం, కనబడదు. తాళం ఏది, తాళం ఏది, తాళం ఏది, తాళం ఏది, తాళం అక్కడే ఉంది, వంటగదిలోనే ఉంది తాళం. ఇవాళ ఉదయమే జరిగింది ఆ సంఘటన మా ఇంట్లో. దానికి నేను ఏం చేశాను, నా బ్యాగ్ కూడా, బైబిల్ బ్యాగ్ కూడా ఓపెన్ చేశాను. అందుకే ఎలాగొస్తే బైబిల్ బ్యాగ్లో తాళం, నా బుద్ధి లేకపోతే సరి, కానీ అక్కడే ఉంది. నా కళ్ళు ఏమవట్లేదు, దాన్ని విజిబుల్గా ఉన్న తాళపు చెవే మనకు కనబడదు, ఎదురుగున్నది. గాడ్ ఈజ్ సేయింగ్, ఐ హ్యావ్ అన్ ఓపెన్ డోర్ ఫర్ యూ. లిసన్ టు మీ వెరీ కేర్ఫుల్లీ. From every crisis, from every form of challenge and shame, from every threat, God is promising the church that He has opened a door, and the door is a safe way into His arms. దేవునికి స్తోత్రం కలుగును గాక. But it takes time for people to see that door. నా ఆధ్యాత్మిక అనుభవంలో నేను నేర్చుకుంది ఏంటి అంటే, దేవుడు తెరిచే ద్వారం ఇప్పటి నుంచి కొంతమందికి 5 సంవత్సరాల తర్వాత తెరిద్ది. అబ్బా ఇప్పుడు కనబడిందిరా దేవుడు నాకు తెరిచిన ద్వారం. కానీ నీకు ఆ ద్వారం కనబడడానికి ఎంతకాలం పట్టింది? 5 సంవత్సరాలు పట్టింది. ఆ 5 సంవత్సరాలు నీకు కనబడంత మాత్రాన్ని దేవుడు మూసాడా? లేదు, నీ కోసం ఆ డోర్ దేవుడు ఎప్పుడో. కొంతమందికి 10 సంవత్సరాలు పట్టవచ్చు దేవుడు తెరిచిన ద్వారం తెలుసుకోవడానికి. కొంతమందికి ఆధ్యాత్మిక సరైన దెబ్బలు 2-3 తగిలితే జీవితంలో టక్ మంది తెలిసిపోతాయి. దేవుడి ద్వారాలు ఎక్కడెక్కడ తెరుతున్నాడు, ఎప్పుడెప్పుడు తెరుతున్నాడు. అమ్మ దేవుడు ద్వారం తెరిచాడండి, నాకు తెలుసండి బాబు, దేవుడు ఏదో చేస్తాడని నాకు తెలుసు, దేవుడు గొప్ప ద్వారం తెరిచాడండి బాబు. Are you spiritually wired in such a way that you are able to see where God is leading you and the door that He has opened for you? It's a question. దేవుడు ఎటు మీ జీవితాన్ని తీసుకెళ్తున్నాడు, దేవుడు ఏ డోర్ మీ కొరకు ఓపెన్ చేస్తున్నాడో నువ్వు దాన్ని చూడగలుగుతున్నావా? లేదు సార్ నేను చూడలేకపోతున్నాను అంటే, ఐ థింక్ యూ నీడ్ టు సెట్ రైట్ యువర్ సెల్ఫ్ విత్ యువర్ లార్డ్. నా లైఫ్ ఎట్ వెళ్తుందో తెలియట్లేదు సార్, నేను చూడలేకపోతున్నాను సార్ అంటే, సెట్ యువర్ సెల్ఫ్ రైట్ విత్ గాడ్.
నో మోర్ ఇంకేవో ఏవేవో. నో నో నో, ఐఎమ్ హ్యాపీ విత్ దిస్. దిస్ ఇస్ ద డోర్ దట్ గాడ్ హెస్ ఓపెన్ ఫర్ మీ అండ్ ఐ హ్యావ్ రియలైజ్డ్ దట్ దిస్ ఇస్ మై పర్పస్ అండ్ ఐ విల్ స్టిక్ టు దిస్ పర్పస్. ఫిలడెల్ఫియా సంఘానికి ద గుడ్ న్యూస్ ఈజ్, జీవితాన్ని ఆధిక్యతలు ప్రమాదాల మధ్య, అంటే ఓ పక్క ప్రివిలేజెస్ ఓ పక్క థ్రెట్స్ మధ్య బ్రతుకుతున్న వాళ్ళకి దేవుడిచ్చిన ప్రామిస్ ఏంటంటే దెర్ ఇస్ ఎ డోర్ ఓపెన్. నెలకి జీతం పడకపోతే అదో థ్రెట్, డ్యూటీలో ఒత్తిడి ఎక్కువైపోతుంటే అదో థ్రెట్. ప్రతి ప్రివిలేజ్ కమ్స్ విత్ థార్న్. ఎవ్రీ ప్రివిలేజ్ కమ్స్ విత్ ఏ ప్రాబ్లం. వాటి మధ్య ask God to open your eyes to see the door that He has opened for you. ఈ పరిస్థితిలో what is your purpose for me, Lord? ఏం చేద్దామని నాకు ఈ పరిస్థితిలో ఉంచావు? ఏం చేద్దామని బాక్స్లో నన్ను పెట్టావు? ఏం చేద్దామని మ్యాట్రిక్స్లో ఈ సిచ్యువేషన్ నన్ను ఉంచావు? What is the door that is before me? Help me to see it. If you are not able to see it, find some people who can stand with you, who will help you to see it. Amen. అలాంటి గాడ్లీ కమ్యూనిటీ నీకుందా? లేకపోతే ఎంతసేపు ఆకాశానికి పిండి వంటలు వండుకుందామనే కమ్యూనిటీ నీకుందా? అలాంటి గాడ్లీ కమ్యూనిటీ నీకు, అలాంటి స్నేహితులు ఉన్నారా? లేకపోతే ఇంకెక్కడికో వెళ్దామని చెప్పే స్నేహితులు ఉన్నారా? యూ నీడ్ టు హ్యావ్ ఫ్రెండ్స్, ఎ గాడ్లీ కమ్యూనిటీ హూ విల్ హెల్ప్ యూ స్టాండ్ షోల్డర్ టు షోల్డర్ విత్ యూ టు షో యూ the door that God has opened for you. కొన్నిసార్లు మన వల్ల చేత కాదు. అలాంటప్పుడు మనకు ఎవరు కావాలి తెలుసా? We need a community, a godly community who can stand with us. Can I hear one amen? భూకంపం రాకపోతే వాళ్ళ ముఖాల్లో చిరునవ్వు, భూకంపం వస్తే అదే ముఖాల్లో ఓ భయం. ఇట్స్ ఎ ప్రివిలేజ్ అండ్ ఆల్సో ఏ ప్రాబ్లమ్ అండ్ ఎ థ్రెట్. But they have trained their life to remain there. And they are waiting for a door that has to be opened. And God opened that door. You know what is that door? Philadelphia city is the first city to evangelize all the Greek people with the gospel. That is the door God opened for them. Philadelphia city lo unna prajale, they are the first people to preach gospel to this Hellenization. గ్రీకు వారందరికీ కూడా సువార్త ప్రకటించి, యూదులుగా మారినటువంటి గ్రీకు వారందరికీ సువార్త ప్రకటించిన మొట్టమొదటి పట్టణం ఎవర్రా అంటే ఫిలడెల్ఫియా పట్టణం. వాళ్ళు సుఖంగా ఉండా పని చేయలే, వాళ్ళ జీవితం చాలా సౌఖ్యంగా ఉండి చేయలే. వాళ్ళ జీవితం ఎలాగుంది? ప్రివిలేజ్ ఉంది, ప్రమాదం ఉంది. మన లైఫ్ కూడా అంతే. ఒక రైల్వే ట్రాక్ ప్రివిలేజ్ అయితే ఆ ట్రాక్లో పక్కదేంటి ఇంకో ట్రాక్? ప్రమాదాలు. ఆ రెండు లేకపోతే మనం దేవుని దగ్గరికి వస్తామా? సుఖ దుఃఖములు దేవుడే జతపరిచెను. ఎందుకు? నీ భవిష్యత్ ఏంటో నీకు తెలియకుండానట్లు దేవుడు సుఖ దుఃఖములను జతపరిచాడు. ఎంత గొప్ప మాటలు, ఎంత గొప్ప మాటలు, ఎంత గొప్ప మాటలు. నీ భవిష్యత్ ఇలాగే ఉంటుందని నువ్వు 24/7 ఊహించకుండా ఉండినట్లు దేవుడు ఏం జతపరిచాడట? సుఖ దుఃఖాలని జతపరి. ఎప్పుడు ఇలాగే ఉంటుందని అనుకున్నావు అనుకో, అవుట్. ఫిలడెల్ఫియా సంఘానికి గాడ్ ఓపెన్డ్ ఎ డోర్. అండ్ ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ ఫర్ ఎవ్రీ ఓవర్కమర్, జీవితంలో దేవుడిచ్చిన అసైన్మెంట్లో ఆ ఎదురు దెబ్బలో ఆ కష్టంలో నువ్వు జయించి నిలబడ్డావో నీకు దేవుడు ఒక డోర్ ఖచ్చితంగా తెరుస్తాడు. దేవునికి స్తోత్రం. అది మానవులు కూడా ఆడికి అవకాశం వచ్చిందా, వాళ్ళకి అవకాశం వచ్చిందా, వాళ్ళలాగైపోయారా. People will be surprised with the doors that God is going to open for you. The only thing is you need to stand firm between threats and privileges, because no threat is a surprise to God, no privilege is also surprise to God. Let's look to God in prayer. తలలు ఉంచుదాం, కండ్లు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. We
fight in the name of Jesus for the brain of every young man, for the brain of every young girl, for the brain of every little child. We pray and we fight. We plead the blood of Jesus for the brain of every man and woman that is seated in this sanctuary. We fight for the brains of these people. అపవాది ఎన్ని ఉచ్చులు, అపవాది ఎన్ని ఆలోచనలు, అపవాది ఎంత గలిబిలి, అపవాది ఎంత తొందరపాటు కలిగిస్తున్నాడు ఆయన. పైకి మానవులుగా నవ్వుతున్నారు కానీ అపవాది ఎంతో గలిబిలి చేస్తున్నాడు. తండ్రి నాయనా, we fight for the brains of every human being. We fight for the brain and mind of every human being. ఇక్కడ కూర్చున్న ప్రతి స్త్రీ, ప్రతి పురుషుడి యొక్క మనస్సులు, హృదయాలు యేసు కొరకు సంపాదించబడును గాక. Every mind be cleansed in the name of Jesus. Every mind be cleansed in the name of Jesus. Every mind be cleansed in the name of Jesus. నీ బుర్రలో ఉన్న ఆలోచనలు, గోడ మీద ఉన్న బూజుల్ని దులపగలుగుతున్నావు. నీ బుర్రలో ఉన్న ఆలోచనలకు పట్టిన బూజుల్ని దులపలేకపోతున్నావు. పరిశుద్ధాత్మదేవా, లెట్ యువర్ స్పిరిట్ ఫ్లో అండ్ ఫ్లోట్. నువ్వు జలముల మీద నీ ఆత్మ అల్లాడినట్లుగా మానవ హృదయాల మీద, మనస్సుల మీద, బ్రెయిన్స్ మీద నీ ఆత్మ అల్లాడును గాక. ప్రతి గజిబిజి, గందరగోళం, ప్రతి చికాకులు యేసు నామములో క్యాన్సిల్ చేయబడును గాక. ప్రతి తొందరపాటు, ప్రతి విధమైనటువంటి ఒక రకమైనటువంటి అన్రెస్ట్, ఒక రకమైన రెస్ట్లెస్ స్పిరిట్ యేసు నామములో క్యాన్సిల్ చేయబడును గాక. ఎవ్రీ రెస్ట్లెస్ స్పిరిట్ బి క్యాన్సిల్డ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ఎవ్రీ వేవరింగ్ స్పిరిట్ బి క్యాన్సిల్డ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. నీ ప్రజలకు కలతను పెట్టి నీ ప్రజలను ఇబ్బంది పెడుతున్న ప్రతి రెస్ట్లెస్ స్పిరిట్ తొలగించబడును గాక. ఈ ప్రార్థన ఒక గొప్ప స్వస్థతగా చేస్తున్నందుకు నీకు వందనాలు. లెట్ దిస్ ప్రేయర్ బ్రింగ్ హీలింగ్. ఈ ప్రార్థన ఒక స్వస్థతగా ప్రతి వారికి నువ్వు చేస్తున్నందుకు వందనాలు ప్రభువా. లెట్ దేర్ బి హీలింగ్ ఆఫ్ మైండ్స్. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్.